నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మహారాష్ట్రలో ఇద్దరు యువకుల్ని చితకబాదారు. ఎందుకో తెలుసా? వాళ్ళు తప్పు చేసినందుకు కాదు. వాళ్ళు లూటీ చేయలేదు, ఏ అమ్మాయిని ఏడిపించలేదు, ఎక్కడ దొంగతనం చేయలేదు, హద్దు మీరి ప్రవర్తించలేదు. మరి ఏం చేశారమ్మా? ఎందుకు లాఠీల కుత్తగానే పని చెప్పారా అంటే, హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఆ కారణంతో ఇద్దరు గిరిజన యువకుల్ని పోలీస్ అధికారి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అకాలోని బాలాపూర్ తాలూకా లోహారా గ్రామానికి చెందిన ప్రశాంత్ దేలే, ఆనంద్ ఇంగ్లే అనే యువకులు ఛత్రపతి శివాజీ ఫోటోను తమ స్టేటస్ గా పెట్టుకున్నారు. అంతే, ఉర్లా పోలీస్ స్టేషన్ కి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపాల్ దోలే ఆ యువకుల్ని తీవ్రంగా కొట్టారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. దీంతో గ్రామస్తులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. శివాజీ ఫోటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు తమ పిల్లల్ని కొట్టారని ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ కి సంబంధించిన స్టేటస్ చూడగానే ఆ పోలీస్ అధికారి సహనం కోల్పోయి ఆ ఇద్దరు విద్యార్థులను పిలిపించి లాఠీలతో దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. తమ పిల్లలను ఆ పోలీస్ అధికారి అత్యంత దారుణంగా కొట్టాడని, ఇది అత్యంత అమానుషమని మండిపడ్డారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మితిమీరిన ప్రవర్తన అని అన్నారు. మరోవైపు గ్రామస్తులతో పాటు సకల్ హిందూ సమాజ్ కూడా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. యువకులనే లక్ష్యంగా చేసుకుని పోలీస్ ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఆ పోలీస్ అధికారి అంత దమ్ము ధైర్యమే ఉంటే తమ పరిధిలో అక్రమంగా నడుస్తున్న కబేలాలను మూసివేయాలని సవాల్ విసిరారు. వెంటనే ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిజమే, ఇది పోలీసు వ్యవస్థ, చట్టాలు, న్యాయాలు ప్రజలు ఇంకా గౌరవిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు చేసే తప్పుకు ఆ వ్యవస్థనే దూషించే పరిస్థితికి వెళ్తోంది. ఆ ఒక్కరిద్దరు చేసే తప్పులు సామాన్యమైనవి కాదు. దేశద్రోహులను, సంఘ విద్రోహులను, మత విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళను, ఇలాంటి వాళ్ళ విషయంలో చర్యలు తీసుకోకుండా సామాన్య పౌరులపై, గిరిజనులపై, ఆ న్యాయం కోసం పరితపించే వాళ్ళపై జులుం చేయడమే సమాజం హర్షించలేకపోతోంది. కాబట్టి నిజంగా ఆ ఒక్కరు ఇద్దరు తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే ఆ వ్యవస్థ పేర బురద జల్లే వాళ్ళు తగ్గుతారు. ఆ వ్యవస్థను విమర్శించే వాళ్ళు తగ్గుతారు. ఆ వ్యవస్థ వల్ల తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మే వాళ్ళు పెరుగుతారు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, జాతీయవాదులు, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు, తెలుగువారు కోట్లలో ఉన్నారు. మన ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి. అది రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి, ఉగాది వస్తుందండి. చాలా చోట్ల యాడ్స్ ఇస్తూనే ఉంటారు. ఒక చిన్న యాడ్ మన ఛానల్ ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.